అంటే సంస్థాపన పత్రానికి నియమావళికి మధ్య ఉన్న తేడా. ఫస్ట్ వాట్ ఈజ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్. సంస్థాపన పత్రం అనేది కంపెనీ పత్రాలన్నింటిలో అత్యంత ముఖ్యమైనది అన్నట్టు. ఇది మనకు ఇంపార్టెంట్ సర్టిఫికెట్ ఇన్ కంపెనీ సర్టిఫికేట్స్. ఇది కంపెనీకి రాజ్యాంగం లాంటిది. అంటే కంపెనీకి ఇది మనకు కాన్స్టిట్యూషన్ వంటిది. ఇది మెమోరాండం ఆఫ్ అసోసియేషన్. కంపెనీ ఏర్పాటుకి ఇది పునాది, బేస్. సంస్థాపన పత్రం కంపెనీ మౌలిక పత్రం. ఇది లేకుండా కంపెనీని నమోదు చేయడం సాధ్యపడదు. అంటే ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ సర్టిఫికేట్. కంపెనీకి బాహ్య ప్రపంచానికి ఉండే సంబంధాన్ని ఇది సూచిస్తుంది. అంటే కంపెనీకి బయట ప్రపంచానికి ఉండే సంబంధాన్ని. ఇది కంపెనీకి ప్రాతిపాదిక పత్రం. చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్లో ఈ సంస్థాపన పత్రం అనేది చాలా ముఖ్యమైనది. సంస్థాపన పత్రం అనేది కంపెనీల చట్టం సెక్షన్ 2 సబ్సెక్షన్ 28 ప్రకారం సంస్థాపన పత్రం అనేది చట్ట నిబంధనల ప్రకారం తయారు చేయబడింది. సెక్షన్ 15 ప్రకారం సంస్థాపన పత్రాన్ని ప్యానాలుగా విభజించి వరుస సంఖ్యలు వేసి ముద్రించాలి. దీనిపై వాటాదారులందరి సాక్షి సమక్షంలో సంతకం చేయాలి. వాటాదారులందరూ. ఈ సంస్థాపన పత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సంస్థాపన పత్రం అనేది కంపెనీకి ప్రాథమిక పత్రం. అంటే ఫస్ట్ మనం సంస్థాపన పత్రాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కంపెనీ ధ్యేయాలను లిఖితపూర్వకంగా పేర్కొనే రాజ్యాంగం లాంటిది. అంటే కంపెనీ ఏమేమి చేయాలి, కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ మనం ఈ పత్రంలో రాసుకోవాల్సి ఉంటుంది. సంస్థాపన పత్రం అనే పునాది మీదనే కంపెనీ నిర్మాణం జరుగుతుంది. బేస్ లాగా చట్ట ప్రకారం నెలకొల్పబడిన కంపెనీ అధికార పరిమితులను నిర్వచిస్తుంది. ఇంకేం చేస్తుంది, కంపెనీ చేపట్టే కార్యకలాపాల పరిధి సంస్థాపన పత్రం వివరిస్తుంది. అంటే కంపెనీ పెట్టుబడులు ఎలా ఉంటాయో నష్టభయం లేకుండా వాటాదారులకు అన్ని వివరాలను తెలియజేస్తుంది. ఇటువంటి సంస్థాపన పత్రంలో కొన్ని క్లాజులు ఉన్నాయి. క్లాజెస్ ఆఫ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్. ఫస్ట్ది నేమ్ క్లాజ్, నామధేయపు క్లాజు. ఈ క్లాజులో కంపెనీ పేరు పొందుపరచబడుతుంది. ఫస్ట్ కంపెనీ పేరు ఉంటుంది ఇందులో. అంటే ఈ సంస్థాపన పత్రంలో కొన్ని క్లాజెస్ ఉన్నాయి. అందులో ఒకటి ఫస్ట్ది నామధేయపు, నేమ్ క్లాజ్. అంటే కంపెనీ యొక్క పేరు ఇందులో రాయడం జరుగుతుంది. న్యాయాత్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉండటం వలన ప్రతి కంపెనీకి ఒకే పేరు ఉండాలి, 2-3 పేర్లు ఉండకూడదు. కంపెనీల చట్టం సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అసంబద్ధంగా ఉండే పేరుతో ఏ కంపెనీ నమోదు చేయడానికి వీలు లేదు. అంటే కంపెనీ అంటే చట్టం ప్రకారం అసహ్యమైన పేర్లు, అంటే అది అసంబద్ధంగా ఉండకూడదు పేర్లు అనేది. నూతనంగా ప్రారంభించబడుతున్న కంపెనీ పేరు ఇప్పటికే మనలో ఉన్న కంపెనీ పేరును పోలి ఉండకూడదు వేరే కంపెనీతోటి. దానికి దగ్గరగా కూడా ఉండరాదు, సపరేట్ కొత్తగా ఉండాలి. పబ్లిక్ కంపెనీ అయితే పేరు చివర లిమిటెడ్ అని, ప్రైవేట్ కంపెనీ అయితే పేరు చివరన ప్రైవేట్ లిమిటెడ్ అని కంపల్సరీ రాయాలి. పబ్లిక్ కంపెనీ అయితేనేమో ఓన్లీ లిమిటెడ్, ప్రైవేట్ కంపెనీ అయితేనేమో ప్రైవేట్ లిమిటెడ్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కంపెనీతో సంబంధం పెట్టుకోదలుచుకున్న వారికి ఆ కంపెనీ రుణ బాధ్యత పరిమితమని తెలియజేయడానికి కంపెనీ పేరు చివర లిమిటెడ్ అని చేర్చడం జరుగుతుంది. లిమిటెడ్ అంటే వాళ్ళ కంపెనీ యొక్క రుణ బాధ్యత, అందులో వాటాదారుల రుణ బాధ్యత పరిమితమని తెలియజేయడానికి ఈ లిమిటెడ్ అనే పేరును చేర్చడం జరిగింది. కంపెనీ వ్యాపారం చేసే అన్ని ప్రాంతాలలో కంపెనీ పేరు ప్రముఖంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలి. కంపెనీకి ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి, అవన్నిట్లలో ఫస్ట్ కంపెనీ పేరు కనిపించాలి. అన్ని రకాల ఫారాలు, బిల్లు పుస్తకాలు, హుండీలపై కంపెనీ పేరు ముద్రించాలి. అంటే కంపెనీకి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నా వీటిపైన కంపెనీ పేరు ఖచ్చితంగా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. నామధేయ క్లాస్లో కంపెనీ పేరు ఉంటుంది. అంటే ఇదివరకు వాడిన పేర్లు కానీ అసంబద్ధమైన పేర్లు కానీ కొత్త కంపెనీకి పెట్టరాదు. ఇంకొకటి పబ్లిక్ కంపెనీ అయితే లిమిటెడ్ అని పేరు చివరన, ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాల్సి ఉంటుంది.
అన్నిటిపైన కంపెనీ పేరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ స్థానపు క్లాసు. రిజిస్ట్రార్ కార్యాలయం. కంపెనీ రిజిస్ట్రార్ ఎక్కడ ఉంది అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు కరస్పాండెన్స్ జరపడానికి, లెటర్ కరస్పాండెన్స్ జరపడానికి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి కంపెనీకి అంటూ ఒక అడ్రస్ ఉండాలి. కాబట్టి ఈ కంపెనీ స్థానపు క్లాసును ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి కంపెనీకి ఒక రిజిస్టర్ కార్యాలయం అంటూ ఉండాలి. అంటే ఒక అడ్రస్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అంటే ఎట్లా, ఒక అడ్రస్ అనేది లేకపోతే కంపెనీ వ్యవహారాలు ఎలా జరిపిస్తుంది? తనకు కావాల్సినవి అయినా తనకు రావాల్సినవి అయినా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం ఉన్నాం, మనకి ఇంటికి అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కావాల్సింటే మన ఇంటి అడ్రస్కు పోస్ట్ చేస్తారు. అంటే కంపెనీ కూడా ఖచ్చితంగా ఒక అడ్రస్ అనేది ఉండాలి. కంపెనీ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉందో ఈ క్లాస్ తెలియజేస్తుంది. కంపెనీ రిజిస్టర్ క్లాస్లో ఏముంటుంది, ఈ కంపెనీ ఏ రాష్ట్రంలో ఉంది, ఈ రిజిస్టర్ కార్యాలయం యొక్క చిరునామా. సపోజ్ మన కాలేజ్ ఉందనుకోండి, కాలేజ్ ఎక్కడ ఉంది, ఆదిలాబాద్లో ఉంది. ఎక్కడ ఉంది, వినాయక చౌక్లో ఉంది. అంటే వాటికి అడ్రస్ అనేది ఉండాలి కంపల్సరీగా. రిజిస్టర్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రార్కు తెలియజేయాలి. ఫస్ట్ కంపెనీ నమోదైన తర్వాత లేదా వ్యాపారం ప్రారంభించిన తర్వాత, కంపెనీ నమోదైన వెంటనే కావచ్చు లేదా వ్యాపారం ప్రారంభించిన తర్వాత కానీ, ఏది ముందైతే అది 30 రోజుల లోపు అంటే 1 నెల లోపున కార్యాలయం చిరునామాను కంపెనీల రిజిస్ట్రార్కు తెలియజేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడు కంపెనీ నమోదైన తర్వాత కానీ, కంపెనీ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు కానీ, అంటే రెండిట్లలో ఏది ముందైతే దానికి 30 రోజుల లోపున కంపెనీ యొక్క చిరునామాను, అంటే కంపెనీ కార్యాలయం చిరునామాను ఎవరు తెలియజేయాలి, కంపెనీ రిజిస్ట్రార్కు తెలియజేయాలి. అన్ని శాస్త్రాత్మక పుస్తకాలు పత్రాలు ప్రజల తనిఖీ నిమిత్తం కార్యాలయంలో ఉంచుతారు. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే మన కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ క్లాస్, ధ్యేయాల క్లాస్. ఇందులో ఏముంటుందంటే కంపెనీ యొక్క ధ్యేయం ఏంటి, కంపెనీ దేనికోసం స్టార్ట్ చేయబడింది అది ఇందులో ఉంటుంది. సంస్థాపన పత్రంలో ఇది ముఖ్యమైన క్లాసు. కంపెనీ హక్కులు, అధికారాలు, కార్యకలాపాల పరిధి ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఈ క్లాసులో పొందుపరిచిన ధ్యేయాలను అతిక్రమించి కార్యకలాపాలను చేపట్టరాదు. ధ్యేయాల క్లాస్ అంటే ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ రాసి పెట్టుకుంటాం, వాటికి విరుద్ధంగా ఏ పని చేయరాదు. ఈ క్లాజును తర్వాత మార్చడం కష్టం కాబట్టి దీనిని రూపొందించడంలో చాలా జాగ్రత్తగా వహించుకోవాలి. ధ్యేయం, మన ధ్యేయం ఇప్పుడు ఒక గోల్ అనుకున్నాం, తర్వాత ఇంకొకటి అనుకుంటే ఆ గోల్కి వాల్యూ ఉండదు. అంటే ఒక గోల్ డిసైడ్ చేసుకున్నప్పుడు దాన్నే ఫాలో కావాలి. చేపట్టబోయే వ్యాపార స్వభావం, కంపెనీ కార్యకలాపాల పరిధిని స్పష్టంగా ఖచ్చితమైన పదాలతో వివరించడమే ఈ క్లాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ కంపెనీ దేనికోసం ఏర్పడింది, దాని యొక్క కార్యకలాపాలు ఎంతవరకు ఉన్నవి, అవన్నిటినీ స్పష్టంగా ఖచ్చితమైన పదాలతోటి లిఖితపూర్వకంగా రాసి ఉంచాలి. అదే ఈ క్లాజ్ యొక్క ఉద్దేశం. ఇది ఏ విధంగా ఉండాలంటే అస్పష్టంగా ఉండరాదు, కన్ఫ్యూజ్డ్గా. కరెక్ట్ ఆ కంపెనీ ఏమేంటిదో రాసి ఉండాలి. నెక్స్ట్ లయబిలిటీ క్లాజ్, రుణ బాధ్యత క్లాజ్. అంటే కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాటాదారుల రుణ బాధ్యత ఏ విధంగా ఉంది, పరిమితంగా ఉందా, అపరిమితంగా ఉందా, అంతకంటే ఎక్కువగా ఉందా, వాటి గురించి డిక్లరేషన్ ఇందులో ఇవ్వాలి. అంటే వాటాదారుల రుణ బాధ్యతను ఈ క్లాజ్ వివరిస్తుంది. వాటా పరిమిత కంపెనీలలో సభ్యుల రుణ బాధ్యత వారు తీసుకున్న వాటా ముఖ విలువకు పరిమితం, అంతకు మించి అదనంగా చెల్లించమని వారిని కోరడం జరగదు. అంటే కంపెనీ అంటేనే వాళ్ళు వాటా విలువని నష్టపోతారు. వాళ్ళు నష్టపోతే వాళ్ళ సొంత ఆస్తులకు ఎటువంటి ప్రమాదం ఉండదు. నెక్స్ట్ క్యాపిటల్ క్లాజ్. ఇందులో ఏముంటుందంటే కంపెనీ ఎంత ఆథరైజ్డ్ క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయబడింది, కంపెనీ యొక్క అధీకృత మూలధనం ఎంత ఉన్నది, అందులో పిలువబడిన మూలధనం ఎంత ఉన్నది, పేడప్ క్యాపిటల్ ఎంత ఉన్నది, ఇవన్నీ ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రతిపాదిత కంపెనీ యొక్క మొత్తం మూలధనం ఎంతో ఈ క్లాజ్ వివరిస్తుంది. అంటే ఎంత అధికృత మూలధనంతో కంపెనీ నమోదైంది, మూలధనాన్ని ఎన్ని రకాలుగా
అంటే ఎన్ని రకాల వాటాలుగా విభజించారు, అంటే ఆధిక్య వాటాల, ఈక్విటీ వాటాదారుల, ఏ వాటాలు, ఒక్కొక్క వాటా విలువ ఎంత ఉంది, ఇవన్నీ ఇందులో పేర్కొంటారు. ఒక్కొక్క తరగతి వాటాదారుల హక్కులు ఏ విధంగా ఉన్నాయి, సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, కంపెనీ యొక్క మూలధన నిర్మాణ స్వభావాన్ని ఈ క్లాజు ప్రజలకు తెలియజేస్తుంది ఈ క్లాస్ ద్వారా. నెక్స్ట్ ప్రమోషన్ క్లాస్, వ్యవస్థాపన క్లాస్. సంస్థాపన పత్రంపై సంతకాలు చేసేవారి ప్రకటన ఈ క్లాసులో ఉంటుంది. అంటే సంస్థాపన పత్రం పైన ఎవరు సంతకాలు చేస్తారు వాళ్ళ గురించి ఇందులో ఉంటుంది. వారు చేసే ప్రకటన ఏ విధంగా ఉందంటే, మా పేర్లు, చిరునామాలు దిగువన ఉదాహరించబడిన సభ్యులమైన మేము ఈ సంస్థాపన పత్రం ఆధారంగా ఒక కంపెనీగా ఏర్పడదలిచినాము. మా పేర్లకు ఎదురుగా పేర్కొనబడిన కంపెనీ మూలధనంలోని వాటాలను తీసుకోవడానికి అంగీకరిస్తున్నాము. అంటే వాళ్ళు ఒక ప్రకటన చేయాలి, మేమందరం కలిసి కంపెనీని ఏర్పాటు చేసుకున్నాము, అప్పుడు ఈ సంతకాలన్నీ మాయే. ఈ ప్రకటన కింద వారి పేర్లు, వృత్తులు, పూర్తి చిరునామాలు తెలియజేస్తూ వారి సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకటన చేసే ప్రతి చందాదారుడు కనీసం ఒక సాక్షి సమక్షంలో సంతకం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటేనేమో కంపెనీకి రాజ్యాంగం వంటిది, కంపెనీకి బహిర్గత అంశాలకు మధ్య సంబంధాలను నిర్వహిస్తుంది. అది అత్యంత ముఖ్యమైన ప్రాథమికమైన పత్రం కంపెనీకి. నియమావళి రెండవది, ఇది కంపెనీ ముఖ్య పత్రాలలో ఇది రెండవది. ఇది కంపెనీకి, కంపెనీలోని అంతరంగిక వ్యవహారాలకు సంబంధించినది. కంపెనీ అంతర్గత నిర్వహణ కోసం ఏర్పరచుకున్న నియమాల సమూహమే నియమావళి. అంటే కంపెనీలో ఎవరెవరు అంటే కొన్ని ఆర్డర్స్, కొన్ని ఆర్టికల్స్, కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలు ఎవరి కోసం, కంపెనీ సభ్యుల కోసం ఏర్పాటు చేసుకునే దాన్ని కంపెనీ నియమావళి అంటారు. ఇవి కంపెనీ నియమ నిబంధనలు, వాటాదారులకి కంపెనీకి మధ్య సంబంధాలను సూచిస్తుంది. నియమావళి సంస్థాపన పత్రానికి అనుబంధ పత్రం. నియమావళి సంస్థాపన పత్రానికి వివరణ ఇస్తుంది. సంస్థాపన పత్రం ప్రధానంగా కంపెనీకి బాహ్య ప్రపంచానికి మధ్య సంబంధాలు నిర్వహించగా, నియమావళి కంపెనీకి అంతర్గత నియమ నిబంధనలు నిర్వహిస్తుంది. ఇటువంటి నియమావళిలో కొన్ని అంశాలు ఉంటాయి. ఏముంటాయండి ఈ నియమావళిలో? వాటాదారుల మూలధనం, వాటిని ఎన్ని విధాలుగా విభజించారు, ఆ వాటాల రకాలు ఏంటి, వాటాల విలువలు, ఆ వాటాదారులకు ఉండే ఓటింగ్ హక్కులు, ఇతర హక్కులు, వాటా మూలధనాన్ని చెల్లించడానికి పిలుపులు, ఎన్ని పిలుపుల్లో వాటా మూలధనాన్ని చెల్లించుకోవచ్చు, పూచీదారులకు చెల్లించే కమిషన్, వాటాల బదిలీ, మార్పిడి చేసుకునే అంశాలు, వాటాల జప్తు, ఒకవేళ వాళ్ళు వాటాలపైన రుసుము చెల్లించినట్లయితే ఆ వాటాలను జప్తు చేసుకొని వాటాలను తన దగ్గర ఉంచుకునే లీన్ హక్కు కూడా కలిగి ఉంటారు. అవన్నీ అంటే కంపెనీ అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉండే అంశాలు, అంటే నియమావళిలో ఉండే అంశాలు. వాటాలను స్టాకుగా మార్చడం, వాటా వారెంట్లను జారీ చేయడం, వాటా మూలధనాన్ని మార్చడం, తగ్గించడం, పెంచడం, లేదా అవన్నిటిని కలపడం లేదా విడగొట్టడం, డైరెక్టర్లకు సంబంధించిన అర్హతలు ఏమున్నాయి, అనర్హతలు ఏమున్నాయి, వాళ్ళ యొక్క అధికారాలు ఏంటి, విధులు ఏంటి, పారితోషికం, రిటైర్మెంట్ వివరాలు, ఇవన్నీ ఇందులో ఉండాలి. అంటే ఇవన్నీ ఏంటి, కంపెనీ యొక్క వ్యవహారాలకు సంబంధించింది. సంస్థాపన పత్రం అంటేనేమో కంపెనీకి బయట ప్రపంచానికి, చూడండి అందులో క్లాస్ ఎట్లుండే, నామదేవ క్లాసు అది బయట వాళ్ళకి అవసరం, అధికారయుత క్లాసు అది బయట వాళ్ళకి అవసరం, ధ్యేయాల క్లాసు అంటే కంపెనీ ధ్యేయం ఏముంది, ఎట్లా నడుస్తుంది అనేది, అంటే అది బయట వాళ్ళకి సంబంధించింది. ఇదేమో కంపెనీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించింది. ఖాతాలు, ఆడిట్కి సంబంధించిన వ్యవహారాలు, సమావేశాలు ఎప్పుడు పెట్టాలి, కంపెనీకి అప్పు తెచ్చే అధికారులు, ఒప్పందాలను ఆమోదించడం, అధికార ముద్ర గల నియమాలు, కంపెనీ రద్దుపరిచే విధానం, ఇవన్నీ కంపెనీ నియమావళిలో ఉండే అంశాలు. ఇప్పుడు సంస్థాపన పత్రానికి నియమావళికి తేడా ఇద్దాం. సంస్థాపన పత్రం ప్రముఖమైనది కంపెనీలో, అంటే ముఖ్యమైనది. ఇది కంపెనీకి రాజ్యాంగం లాంటిది. నెక్స్ట్ నియమావళి
సంస్థాపన పత్రం పరిధికి లోబడి తయారు చేయబడింది. అంటే దాని తర్వాత సంస్థాపన పత్రం కంపెనీ నమోదుకు అన్ని కంపెనీలు రిజిస్ట్రార్కు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ సంస్థాపన పత్రాన్ని ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఏ కంపెనీ అయినా సంస్థాపన పత్రాన్ని తప్పనిసరిగా కంపెనీ రిజిస్ట్రార్కు సమర్పించాలి. నియమావళిని పబ్లిక్ కంపెనీలు సమర్పించాల్సిన అవసరం లేదు. సంస్థాపన పత్రం కంపెనీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ నియమావళిలోని అంశాలు మాత్రం సంస్థాపన పత్రంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. సంస్థాపన పత్రం పరిధిని మించి కంపెనీ ఏ పనులు చేపట్టరాదు. అంటే సంస్థాపన పత్రంలో పేర్కొన్న అంశాలకు లోబడి కంపెనీ పనిచేయాలి. కానీ ఎందుకంటే అది బయట ప్రపంచానికి మనం ఆల్రెడీ డిస్క్లోజ్ చేసినాం కాబట్టి దానికి లోబడి అన్ని పనులు చేయాలి. కానీ దానికి విరుద్ధంగా అధికార అతీతంగా ఏ పనులు చేయడానికి వీల్లేదు. నియమావళి ఏంటిది? కంపెనీ లోపలే ఉంటుంది కాబట్టి ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సంస్థాపన పత్రం కంపెనీకి బాహ్య ప్రపంచానికి ఉన్న సంబంధాన్ని క్రమబద్ధీకరిస్తే నియమావళి ఏం చేస్తుంది? కంపెనీకి కంపెనీలో పనిచేసే సభ్యులకు మధ్య ఉన్న సంబంధాలను సూచిస్తుంది. మార్పులు సంస్థాపన పత్రాన్ని అంత తేలికగా మార్చలేము. ఎందుకంటే బయట వాళ్ళందరికీ డిస్క్లోజ్ అయిపోతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే ఎన్నో లాంఛనాలకు లోబడి దీన్ని మార్చవచ్చు. ఎన్నో చట్టబద్ధమైన లాంఛనాలను ఆచరించి సంస్థాపన పత్రం మార్చడానికి వీలుంటుంది. కానీ నియమావళిని మార్చడం సులువు. ఎందుకంటే మన కంపెనీ లోపల వేసుకుంది కాబట్టి ఒక తీర్మానం ద్వారా నియమావళిని తేలికగా మార్చుకోవచ్చు. అంటే పబ్లిక్ కంపెనీలు ప్రత్యేకంగా నియమావళి తయారు చేసిన అవసరం లేదు. అవి టేబుల్ ఏకు సంబంధించి అన్ని అంశాలను లేదా కొన్నింటిని మార్పులతో యథాతథంగా ఆమోదించవచ్చు. ఆ టేబుల్ ఏ కింద ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. వాటా మూలధనం హక్కుల వ్యత్యాసాలు, వాటాలపై లీన్ హక్కు, వాటాలపై పిలుపు, వాటాల బదిలీ, వాటాల మార్పిడి, వాటాల జప్తు, వాటాలను స్టాకుగా మార్చడం, వాటా వారెంట్లు, మూలధనంలో మార్పులు, సాధారణ అంటే ఇవన్నీ పబ్లిక్ కంపెనీలు వాళ్ళు నియమాలు తయారు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకు టేబుల్ ఏ అంటే కంపెనీల చట్టం టేబుల్ ఏ కింద ఉన్న ఇవన్నీ నియమాలు వర్తిస్తాయి. సాధారణ సమావేశాలు అంటే వాటి గురించి పొందుపరుతున్నట్టు నియమావళిలో సాధారణ సమావేశంలో జరిగిన తీర్మానాలు, సభ్యుల ఓటింగ్ హక్కులు, డైరెక్టర్ల బోర్డుకు సంబంధించి నిబంధనలు, డైరెక్టర్ల బోర్డు తీర్మానాలు, మేనేజింగ్ డైరెక్టర్, కార్యదర్శి పదవులకు సంబంధించిన నిబంధనలు, కంపెనీ అధికార ముద్రకు సంబంధించిన అంశాలు, డివిడెంట్లు అంటే లాభాలు, రిజర్వులు అంటే లాభాల నుండి కొన్ని మిగుల్చుకున్నవి, ఖాతాల వివరాలు, లాభాల మూలధనీకరణ, కంపెనీ రద్దుకు అనుసరించాల్సిన విధానం అంటే స్టార్టింగ్తో పాటు కంపెనీ రద్దు కూడా ముందే రాసి పెట్టుకోవడం జరుగుతుంది. కంపెనీ నియమావళిని ఎట్లా మార్చుకుంటారంటే కంపెనీ వాటాదారులు తమ అభిష్టం మేరకు మార్చుకోవచ్చు. నియమావళిలోని అంశాల మార్పుకు అనుసరించవలసిన విధానాన్ని కంపెనీల చట్టం 31వ సెక్షన్ వివరిస్తుంది అన్నట్టు.